ఓం నమ శివాయ. కార్తీక పురాణము 15వ అధ్యాయము. ఓ జనక మహారాజా, తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను, భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు హరిముందర నాట్యం చేయువాడు విగతపావుడై హరిమందిర నివాసియగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. కార్తీక మాసంన శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును. కార్తీక మాసమందు నెల రోజులు నియతముగా విష్ణు ఆలయమునకు దర్శనార్థం పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందును. కార్తీక మాసమందు విష్ణు ఆలయ దర్శనార్థము వెళ్ళని వారు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతులేదు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధముతోనూ పుష్పములతోనూ అక్షంతలతోనూ ధూపంతోనూ దీపంతోనూ ఆజ్యభక్ష నైవేద్యములతోనూ పూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు ఆలయమందు గాని శివాలయమందు గాని లక్ష దీపములను వెలిగించి సమర్పించిన వారు విమానమెక్కి దేవబృందం చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించును. కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును 3 రోజులు పెట్టవలెను. కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితకునంతకాలము దీపము నుంచిన ఎడల పుణ్యవంతులగుదురు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వాడు పాపం లేనివాడు అగును. కార్తీక మాసమందు పరులు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములను నశింపజేసుకొనుచు. ఈ విషయమందు ఒక పూర్వము కథ కలదు, విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణు ఆలయం ఒకటి కలదు. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళి నితుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి 12 దీపపాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరెను. ఎలుక వచ్చి తన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో కూడియున్న పాత్రను చూసి దాని దగ్గరకు జ్వాలతో కూడిన వర్తిని చూసి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వర్తిని కూడా గ్రహించవలను. అంతలో జ్వాలతో ఉన్న వర్తి సంపర్కము వలన జ్వాల లేని వర్తి మండెను. రెండును వెలుగగా వేడి చేత నూనె త్రాకుటకు వీలులేక విడిచెను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది. తర్వాత పూర్వ పుణ్యవశము చేత ఆ రాత్రి అచటనే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారి ఆయను. అంతలోనే యతి సమాధి నుండి విడిచే ఆయా పూర్వపురుషుని చూసెను. చూచి నీవెవ్వడవు, ఇచటికి ఎందుకు వచ్చితివి అని అడిగెను. ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనెను, పాపరహిత నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించు దానను, నిత్యము ఈ దేవాలయం అందుండు దానను, ఎలుకనయ్యున్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడును ఏమి పాపమును చేసితివి, ఏ పాపం చేత ఈ మూషకత్వము నాకు ప్రాప్తించినది, ఈ విషయము తయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు. మీకు నేను దాసుడను, శిష్యుడను, దయకు పాత్రుడను. ఆ మాట విని యతి జ్ఞాననేత్రంతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పగొడుగను. అది ఇట్లను, ఓయి నీవు పూర్వమందు బాహ్లీక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు, బాహ్లీకుడను పేరు గలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకం లేక బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును తినుచు బోధనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్య వందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుచు నిందించుచుండువాడవు. నీకు సుందరి అయిన భార్య ఉండేది. ఆమెకు సహాయం కొరకు నిరంతరము శూద్ర స్త్రీ ఇంటి వద్ద పనులో ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు
దానిని తాకుచు హాస్యంలాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై ఉంటివి. ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి అందు దాచి చివర మృతి నొందితివి. ఇట్టి పాతకముల చేత నరకం అనుభవించి తిరిగి భూమి అందు మూషకముగా జన్మించి ఈ దేవాలయం అందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశం వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యం చేత మూషకత్వం పోయి దివ్య రూపం కలిగినది. ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉండువు. ఈ ప్రకారముగా యతి చెప్పిన మాటలు విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపచేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ 3 దినములందు స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన్మహిమ గల అంతమందు సాయుధ్యముక్తి పొందెను. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నానదాన పూజా దీపమాలార్పదికమును చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్య పదము పొందును. ఇది 15వ అధ్యాయము సమాప్తము.